బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత బహుశా మనం ఎప్పుడు కూడా చూసిండం. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. 1 minute. My name is Megan Nasir. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది. జగనన్న ట్యాబ్ లో ఫ్రీ ఫైర్ ఆడుతుంది. చూడు చూసుకో. చెప్పుకో ఎల్లు భయం. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. మన వైసీపీ పార్టీకి సంబంధించి డిజిటల్ బుక్ లో నమోదవుతున్న కేసుల వివరాలు చూద్దాం. కేసుల వివరాలు: సొంత బాబాయిని గొడ్డలతో హత్య చేసి అధికారం కోసం ఎందుకు నా మరణాన్ని రాజకీయ ఆటగా వాడుకుని నీ దుర్మార్గానికి అడ్డు ఆపు లేకుండా చేసావు కదా రాక్షసుడు నువ్వు, వైఎస్ వివేకానంద రెడ్డి. ఏంటి బావా మూర్తొచ్చిందాలాగా ముసుగేసుకేడుస్తున్నావు? కుటుంబ ఆస్తులను దోచేసి నీ పక్కన నిలబడి ఉన్న నన్ను ఎందుకు మోసం చేసావు శర్మిల? ఓకే సెకండ్ అండి. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి వచ్చిందయ్యా వయ్యారి. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. నాకు అర్థం కాలేదు సార్. ఓసారి కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఏం చదవటారు సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. నువ్వు చరిత్ర అడగకు, చరిత్ర అడిగా నీ చరిత్ర నేను ఓపెన్ చేస్తా ఇప్పుడు. రోజా మేకప్ అరే బాబా వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. వచ్చాడు తలగీసారు కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు చూస్తే మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. చూడు చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు బొచ్చు బేగమన్నావు కదయా, రాయి వాళ్ళ బయటికి తమ్ముంటే ఇంటి ముందుకు వచ్చారా? బయట పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్న వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే. అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరం పుణ్యం చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి. అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ గా ఇప్పుడు ఏం చేయాలి? టూర్ పెట్టు ఇటండి, ఆడు తిరిగి దండబెట్టు. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని.
కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. చూసేకి రిపుకు మాదిరి ఉంటాడే నా నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి మా రాజా నన్ను ముద్దుగా కాజా అని పిలుస్తాడు. వీడు సింగపూర్ రాజా, ఈవిడ తాపిస్తారు కాజా. కనీసం ముద్దైనా ఎవరు ఫస్ట్ పెడతారా అని చెప్పి వెయిట్ చేస్తాను. మీ ఇద్దరు ఎవరు ఫీల్ తో మన కళ్ళ ముందే గడుచుకోవడం ఏందిరా చండాలమా? కర్మ పెద్దనాన్న కర్మ. మీరు కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. నాకైతే చాలా అంటే చాలా సంబరంగా ఉంది. అలా ఆడదాను విన నువ్వు. కానీ నేను చెప్పనా, ప్రేమలో ఎవరైనా సరే పసిపిల్లలే. ఇదేం కర్మలా దేవుడా. అది ఎవరైనా ఏజ్ తో సంబంధం ఉండదు. అది 90 ఏంటి, 100 ఏంటి, 70 ఏంటి, 30 ఏంటి, 20 ఏంటి. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ప్రేమికులే కదా. మేము ఫిబ్రవరి 14th ప్రేమికులం కాదు, మేము ప్రతిరోజు ప్రేమికులం. పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి నవ్వకూడదా బాబుని. సంక్షేమం సంక్షేమం ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సంక్షేమం సస్యశ్యామలం శ్యామలం సవటం నీకు రాదులే. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. జగనట్ట 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 జగనట్ట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. నీ బతుకు జడ. నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం అలా జించుకుంది. ఫ్లాష్ బ్యాక్. మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాను. ఎందుకు అడుగుతుంటానికా? మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం. ఏంది పీకేది నా బొచ్చు? పాప రజని సైబరాబాద్ మొక్క మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క, సైబరాబాద్ కి. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పోసని. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. 1 minute. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు. 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. అందుకనే కొడాలనా నేను చూసిన ఆ మనిషికి
అర్జెంటా తుప్పలకి నీళ్లు పట్టుకొస్తాను. జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. కరెక్టే కదమ్మా. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో మా కుటుంబం కూడా కలిసినందుకు. ఇప్పుడు అలాగే ఉంటదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతూ కళ్ళు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 విరాళం ప్రకటిస్తున్నామన్నారు. దానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఆలోచించి ఆ ₹1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాలో అప్పుడు నిర్ణయించిద్దట. మనిషి పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఇంతవరకు ఆ ₹1,00,00,000 రాలేదు. అది వచ్చిద్దో రాదో తెలియదు. ఎందుకంటే గతంలో ఉద్దుహుద్దప్పుడు కూడా ప్రకటించగా రాలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?